ప్రభునందు ప్రియులారా, ఈ రాత్రి జ్ఞాపనకు మనము కూడి వచ్చాం. అదే సందర్భంగా ఈరోజు మన ప్రియులు చెల్లి వరదానం గారు మహిమలోకి పిలువబడ్డాడు. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని మరి వారి తమ్ముడు గారు, ఆ ఇంటి వారు జ్ఞాపకార్థముగా కూడికి ఏర్పాటు చేసుకోవాలని ఆశపడి మన మధ్యకి వచ్చారు. సహోదరులారా, సహోదరులారా, దేవుని ఆత్మచేత నడిపించబడేది దేవుని సేవ. మన ఇష్టం వచ్చినట్టుగా చేసేది మన సేవ అవుతుంది. కాబట్టి దేవుని సేవ దేవుని ఆత్మ ద్వారా జరగాల. మనం అపోస్తుల కార్యములు చదువుతున్నప్పుడు అపోస్తులుడైన పౌలు రెండవ సువార్త యాత్ర, నా మాటల యందు మీరు లక్ష్యం ఉంచట్లేదు, రెండవ సువార్త యాత్రకు బయలుదేరాడు. పౌలు ఉద్దేశం ఏంటంటే, మొదట ఆసియా ఖండంలో మనం చేశాం కదా, వాళ్ళు ఎలాగుండారో చూద్దామని అసలు బయలుదేరాడు. అది పౌలు యొక్క ఉద్దేశం. కానీ పరిశుద్ధాత్ముడు అలా వెళ్ళనీలా. అందుకనే నేను ఈ మాట అంటుంది, మన ఇష్ట ప్రకారం చేసేది మన సేవ అవుతుంది, దేవుని ఆత్మ ద్వారా నడిపించబడేది దేవుని సేవ అవుతుంది. కాబట్టే పౌలు ఆలోచన వేరు, దేవుని ఆత్మ నడిపింపు వేరు. పౌలు ఆలోచన ఆసియా ఖండంలోనే మనం చేసిన పని చూద్దామని బయలుదేరాడు. కానీ దేవుని పరిశుద్ధాత్మ ఆటంకపరిచాడు. ఆటంకపరిచి త్రోయలో వాళ్ళు ఆగిపోయారు. ఎటు వెళదామన్నా పరిశుద్ధాత్ముడు నడిపింపు లేదు, ఆయన వెళ్ళనివ్వట్లేదు. అందువలన మౌనముగా త్రోయలో కర్పు ఇంటి దగ్గరే ఆగిపోయారు. ఆగిపోయి ప్రార్థన చేస్తున్నారు. ఎంతలో దేవుని దర్శనం కలిగింది. మాసిడోనియా ప్రాంతంలో సేవకు పొమ్మని. మాసిడోనియా ప్రాంతం అంటే ఐరోపా ఖండం. మీరు ఆలోచన చేస్తుంది ఆసియా ఖండంలో ఆ సేవ. కానీ పరిశుద్ధాత్ముడు ఆసియాలో వద్దంటున్నాడు. అప్పటికే ఆసియాలో ఉత్తర ప్రాంతం అంతా పేతురు సేవ చేశాడు. పేతురు సేవ చేస్తున్నాడు కాబట్టి పరిశుద్ధాత్ముడు వీళ్ళని ఐరోపా ఖండానికి వెళ్ళమంటున్నాడు. సరే, దర్శనం మేరకు ఐరోపా ఖండానికి బయలుదేరారు. మొట్టమొదట ఫిలిప్పై పట్టణం చేరారు. బహుశ్రమలు అనుభవించి ఫిలిప్పై పట్టణంలో సంఘం స్థాపించబడింది. లూదియా ఇంటి ద్వారా, వింటున్నారా? లూదియా ఇంటి ద్వారా పుతోను దయ్యము పట్టిన చిన్నది, చెరసాల నాయకుడు, ఈ విధముగా అక్కడ సంఘం ఏర్పడింది. ఆ తరువాత వాళ్ళు బయలుదేరి అంపిపొలి, అపోల్లోనియా పట్టణాల మీదుగా తెస్సలోనికే పట్టణానికి చేరారు.
తెస్సలోనిక పట్టణం. మనం ఇదంతా ఇదివరకు ఒకసారి చెప్పుకున్నాం. తెస్సలోనిక పట్టణంలో సువార్త ప్రకటిస్తున్నప్పుడు భూలోకమును తలకిందులు చేసిన వీరు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నారని మాట వచ్చింది. పౌలు ఏం చేశాడట? భూలోకమును పరిశుద్ధాత్మ శక్తితో భూలోకమును తలకిందులు చేశాడు. అప్పటి పేరు అది. మరి ఈ దినాల్లో మనం భూలోకాన్ని తలకిందులు చేస్తున్నామా? మనం తలకిందులు అవుతున్నామా? మన తలకిందులు కాకూడదు, లోకమే తలకిందులు కావాలా. అయితే తన వాడుక చొప్పున తెస్సలోనిక పట్టణంలో యూదుల సమాజ మందిరానికి వెళ్ళాడు పౌలు. సమాజ మందిరంలో ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన శ్రమలు, మృతులలో నుండి లేచిన ఆయన పునరుద్ధానము, ఈ విధముగా యూదులు ఎదురు చూస్తున్న ఇశ్రాయేలీయుల మెస్సియా ఈయనే అని ప్రకటించాడు. ప్రకటిస్తూ ఉండగా అక్కడ యూదులు ఉన్నారు, గ్రీసు దేశస్థులు ఉన్నారు, ఘనత గల స్త్రీలు ఉన్నారని ఒకసారి చెప్పుకున్నాం మనం, గుర్తుందా? అయితే పౌలు మాటల యందు లక్ష్యముంచిన వారు ఎవరంటే యూదులలో కొందరే. ఎందుకంటే వాళ్ళకి మతభక్తి ఉంది. ఆ మతభక్తి నుంచి వాళ్ళు బయటికి రావడానికి ఇష్టపడరు. లేఖనాలు ఎత్తి చెప్పాడు. అక్కడ రాయబడిన మాట చూడండి, 2-3 వచనాల్లో 17వ అధ్యాయం అపోస్తుల కార్యములు 17:2-3 వచనాల్లో లేఖనములలో నుండి దృష్టాంతములను ఎత్తి విప్పి చెప్పుతూ ఎన్నో పాత నిబంధన లేఖనాలు వాళ్ళకు చూపించాడు. ఇదిగో వీటిని బట్టి యేసే, నజరేతు వాడైన యేసే క్రీస్తై ఉన్నాడని ప్రకటించాడు. యూదులలో కొందరు మాత్రమే నమ్ముకున్నారు. గ్రీసు దేశస్థుల్లో అనేకులు నమ్ముకున్నారు. చాలామంది అన్నాడు అక్కడ 4వ వచనంలో. భక్తిపరులకు హెల్లేనీయులలో చాలామంది, స్థితిగల స్త్రీలలో అనేకులు అన్నాడు. చాలామంది అనేకులేమో మతములో ఉన్నవాళ్ళు కాకుండా ఉన్నవాళ్ళు నమ్ముకున్నారు. మతమేమంటే మనుషుల మతి పోగొడుతుంది. కాబట్టి క్రైస్తవ్యము మతము కాదు, క్రీస్తు మార్గం అని మనం తెలుసుకోవాలి. నేను క్రైస్తవ మతములో చేరాను అని అనొద్దు. మనము చేరింది క్రైస్తవ మతములో కాదు, క్రీస్తు మార్గములో చేరాము. ఇది పరలోకానికి వెళ్ళే మార్గం అని అనేక సార్లు మనం చెప్పుకుంటున్నాం. సహోదరుడా, సహోదరి, మనము పరలోకానికి వెళ్ళే మార్గంలో ఉన్నాం. ఇది ప్రభువైన యేసు ద్వారా స్థాపించబడిన, ప్రతిష్ఠించబడిన మార్గం. ఇది ఆయన రక్తము ద్వారా, ఆయన పునరుద్ధానము ద్వారా స్థాపించబడిన మార్గం ఇది. ఆ విధముగా తెస్సలోనికలో ఉన్న యూదులలో కొందరును, గ్రీసు దేశస్థుల్లో చాలామంది, ఘనత గల స్త్రీల్లో అనేకులు ప్రభువును నమ్ముకున్న వాళ్ళు పౌలును శీలను వెంబడించారు. ఆ విధముగా తెస్సలోనిక పట్టణంలో దేవుడు తన స్వరక్తమిచ్చి కొన్న సంఘము ఏర్పడుటకు దేవుడు మార్గం సిద్ధపరిచాడు. ఆ సమయంలో
కొంచెం మనం ఇక్కడ గమనించాలి. యూదులకు నిరీక్షణ ఏంటంటే మెస్సియా వస్తాడు అని. పౌలు మెస్సియా వచ్చాడని చెప్పేశాడు, అయినా వాళ్ళు నమ్మల చాలామంది. ఇక గ్రీసు దేశస్థులు, ఘనత గల స్త్రీలు, వీళ్ళు విగ్రహారాధన చేస్తూ యేసు ప్రభువుని నమ్ముకున్నారు. యేసు ప్రభువు వైపు వచ్చారు, జీవము గల దేవుణ్ణి నమ్ముకున్నారు. ఆ మాట తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9-10 వచనాల్లో మనం చదువుకున్నాం, చాలాసార్లు చదివాం. జీవము గల దేవుని మార్గంలోకి వచ్చారు. ఆ విధముగా వచ్చిన వాళ్ళు ప్రభువుని నమ్ముకున్నాం, యేసు ప్రభు వస్తాడు, మనల్ని తీసుకొని వెళతాడు, ఈ దుష్టలోకములో నుంచి మనకు విమోచన జరుగుతుంది, పరలోకములో సదాకాలం దేవునితో పాటు ఉంటాం అని యేసు ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తున్నారు. అయితే ఇంతలో వాళ్ళకు ఒక సందేహం కలిగింది. ఏంటంటే సంఘములో ఉండి కొంతమంది చనిపోతున్నారు, యేసు ప్రభువుని నమ్ముకొని ఆత్మరక్షణ పాపక్షమాపణ పొంది కొంతమంది చనిపోతున్నారు. వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? ఎందుకంటే వాళ్ళు యూదులు కాదు. అట్లాగని చెప్పి వాళ్ళు సంగతులు ఎరగని వాళ్ళు. అందుకని వాళ్ళు పౌలుకు రాశారు. అందుకనే పౌలు ఏమన్నాడు చూడండి, తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9-10 వచనాల్లో మొదటి వచనం చూడండి. మీ యొద్ద మాకెట్టి ప్రవేశము కలిగెను, అక్కడి జనులు మమ్మును గూర్చి తెలియజెప్పుతున్నారు. మీరు విగ్రహములను విడిచిపెట్టి. తెస్సలోనికైలో ఉన్న వాళ్ళల్లో చాలామంది విగ్రహాలు దేవుళ్ళని పూజించిన వాళ్ళు విగ్రహాలను విడిచిపెట్టారు. యేసు ప్రభువును గురించి విన్నారు, ఆయన జీవము గల దేవుడని విన్నారు, ఆయన యందు విశ్వాసం ఉంచాడు, ఆయన సత్యవంతుడని దేవుడు విన్నారు, ఆయనకు దాసులయ్యారు. ఆయన మృతుల్లో నుండి లేచిన వాడని విన్నారు. ఆయన మాత్రమే కాదు, మనల్ని కూడా రాబో ఉగ్రత నుండి తప్పిస్తాడు, ఆయన వస్తాడు పరలోకం నుంచి అని ఎదురు చూస్తున్నారు. ఆ సమయంలో సంఘములో కొంతమంది చనిపోతున్నారు. పెద్దవాళ్ళు ఉంటారు కదండి, వయసు పైబడిన వాళ్ళు చనిపోతున్నారు, సమాధులు చేస్తున్నారు. వాళ్ళ విగ్రహారాధన వల్ల కాల్చివేయటాలు అటువంటివి చేయకుండా దేవుని చిత్త ప్రకారముగా సమాధులు చేస్తున్నారు. ఈ చచ్చిపోయిన వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? మనము వాళ్ళ శవాలను ఏమన్నో సమాధి చేస్తున్నాం. మరి వీళ్ళ ఆత్మలు ఎక్కడికి వెళ్తున్నాయి? అప్పటికింకా సంగతులు బయటపడలా. అప్పుడు పౌలు దేవుని ఆత్మచేత నడిపించబడుతూ ఈ సంగతులు రాశాడు. ఏమని? 4వ అధ్యాయం సహోదరులారా 13వ వచనం, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడబాకండి. మీకు ఒక నిరీక్షణ ఉంది. ఏంటది? యేసు ప్రభు వస్తాడు, మనల్ని తీసుకుని వెళ్తాడని. కాబట్టి ఈ నిరీక్షణ ఉన్నవారు క్రైస్తవులు లేక యేసు ప్రభువు నమ్మిన వాళ్ళు. కాబట్టి మనం దుఃఖపడాల్సిన అవసరం లేదు. యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచిన తరువాత మనకిక దుఃఖము లేదు.
ఒకవేళ శరీర సంబంధమైన బలహీనతలు వచ్చినా కొద్ది కాలమే కానీ మనకు దుఃఖం లేదు. ప్రభువునందు ఎల్లప్పుడూ ఆనందమే. కాబట్టి నిద్రించుతున్న వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. అది అసలు సంగతి. చనిపోయిన వాళ్ళు ఏమవుతున్నారు అనేది మీరు తెలుసుకోవాలి. మీకు తెలియదు కాబట్టి మీరు దుఃఖపడుతున్నారు. అయ్యో, మాలాగా ప్రభువుని నమ్ముకున్నారు, వాళ్ళు చనిపోయారు, వాళ్ళ శవాలను సమాధి చేశాం, లేక వాళ్ళ దేహాలు సమాధి చేశాం, వాళ్ళ ఆత్మలు ఏమైపోయినాయి అని కొద్దిగా దుఃఖం ఉంది వాళ్ళకి. దాన్ని గురించి ఇప్పుడు పౌలు రాస్తున్నాడు. ఏమని? యేసు మృతి పొంది తిరిగి లేచెను అని మనము నమ్మినడలా అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. ఇప్పుడు మన ప్రియులు చాలామంది ఇప్పుడు ప్రస్తుతానికి ఈరోజు జ్ఞాపకార్థ గూడిక వరదానం గారు ప్రభువుని నమ్ముకొని ఆయన బాప్తిసం తీసుకొని హైదరాబాదులో జయరావు గారు వాళ్ళు ఉన్న సంఘములో ఉండి ఆయన మన మధ్యకు వచ్చి మనతో కలిసి ఆరాధిస్తూ పూర్తి వృద్ధాప్యంలో ఆయన మహిమలోకి పిలువబడ్డాడు. రేపు యేసుక్రీస్తు ప్రభు సంఘాన్ని ఎత్తబోతున్నాడు. ఇయాలో రేపు, ఇప్పుడు మరెప్పుడు తెలియదు. నేడో రేపో యేసుని రాకడా పాడుము హల్లెలూయా, పాడుము హల్లెలూయా. ఇయ్యాలో రేపో ఎప్పుడో మనకు తెలియదు. కాబట్టి నేడో రేపో యేసు ప్రభు మాత్రం వస్తాడు. వచ్చేటప్పుడు ఆయన దగ్గరకు వెళ్ళిన ఆత్మలను వెంటబెట్టుకొని వస్తాడు. కాబట్టి 15వ వచనం, మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పున్నదేమనగా, ప్రభువు వచ్చు పర్యంతము సజీవులమై నిలిచి ఉండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. అంటే ముందు వాళ్ళు రావాలా. ప్రభువు వెంట పెట్టుకొని వస్తారే, మనకంటే ముందెళ్ళిపోయారే, వాళ్ళు రావాలా. వాళ్ళ శరీరాలు ఎక్కడ సమాధి చేయబడ్డాయో అక్కడికి ఆత్మలు వెళ్ళాలా. అమ్మ వింటున్నారా? ఎక్కడ సమాధి చేయబడతాయో అక్కడికి ఆ ఆత్మలు రావాలా. సమాధిలో నుండి వాళ్ళ శరీరాలు మహిమదేహాలుగా మార్చబడాలా, వాళ్ళు లేవాలా. తరువాత ఇంతలో మనము బ్రతికుండే వాళ్ళం, మనం మార్పు చెందుతాం. వాళ్ళు మారేటప్పటికీ మనం కూడా మారుతాం. ఇది ఎంత సమయం పడుతుందండి? ఒక రెప్పపాటు కాలం, సెకండ్లో మారిపోతుంది మొత్తం. రెప్పపాటు కాలం అంటే ఒక సెకండ్లో వాళ్ళు లేస్తారు, మనము మారిపోతాం. అప్పుడు సజీవులమై నిలిచి ఉండు మనము నిద్రించిన వారి కంటే ఆయన సన్నిధి ముందుగా ఆయన సన్నిచారం ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ. చూడండి, యేసు ప్రభు వచ్చేటప్పుడు ఎలా ఉంటుందో. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. ఈ ఆర్భాటం ఎవరికి తెలుస్తుంది? లోకానికి తెలియదు, మనకే తెలిసేది. అమ్మా వింటున్నారా? ఈ ఆర్భాటం ఎవరికి తెలుస్తుంది? యేసు ప్రభు మరణమును జయించి లేచినప్పుడు ఎవరికి తెలిసింది? యెరూషలేములో ఎవరికి తెలియదు, అందరూ నిద్రపోతున్నారు. ఆదివారమున ఇంకా తెల్లవారగుండగానే ఆయన లేచాడు.
తెల్లవారక ముందే లేచాడు. కాబట్టి అలాగే ఆర్భాటము, ప్రధాన దూత శబ్దము, దేవుని బోర, పరలోకము నుండి ప్రభువు దిగి వస్తాడు. ఇవి ఎవరికైనా పడతాయి? ఎవరికైనా పడతాయండి? నమ్మిన వాళ్ళకే. ఒకవేళ ఏకుందాం అయితే, ఏకుందామైనా నీకెన పడిద్ది. నువ్వు ఏకుందాం లేవని దానివైనా, లేసే వాడవైనా లేవని వాడవైనా, నువ్వు యేసు ప్రభువుని నమ్ముకున్నావు కాబట్టి ఆ శబ్దం నీకు వినపడిద్ది. ఆ శబ్దం నీకు వినపడిద్ది. ప్రతిరోజు ఏకుదాము లేవని దానివి తప్పకుండా వేస్తావు. ఎందుకని? అంత శబ్దం వస్తుంది. ఆర్భాటముతోనూ, ప్రధాన దూత శబ్దముతోనూ, దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మోటలేస్తారు. అది మీరు చచ్చిపోయారనుకుంటున్నారే, వరదానం గారు, జయమ్మ గారు, ఓకేమ్మ, వీళ్ళందరూ లేస్తారు. రేపు లేచుతారు. వీళ్ళు లేచి మనకంటే ముందుగా లేస్తారు. వాళ్ళు లేచి మొదట లేతురు అన్నాడు. ఎప్పుడు లేస్తారు? మొదట వాళ్ళు లేవాల. ఆ మీదట ఈ రెప్పపాటు కాలంలోనే సజీవులమై నిలిచి ఉండి మనం వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. వాళ్ళు మనం మారేది మాత్రం ఒకేసారి. వాళ్ళు సమాధుల్లో నుంచి లేస్తారు. మనము శరీరమును ధరించిన వారమై భూమి మీద నుంచి మనము లేస్తాం. అందరం కలుస్తాం. వాళ్ళు లేచి కలుస్తారు, మనము వాళ్ళు కలిసి. అప్పుడు ఏమైందండి? ఆ మీద సజీవులమైన నిలిచిన వారితో కూడా, లేచిన వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. ప్రభువును ఎదుర్కొనుటకు అంటే ప్రభువు భూమి మీదకి రాడు, మధ్యాకాశం వరకే వస్తాడు. ఆత్మలను పంపిస్తాడు. వాళ్ళు వస్తారు. ఎలా వస్తారు చూడండి. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 19వ వచనం. మృతులైన నీ వారు బ్రతుకుదురు, నా వారి శవములు సజీవములగును. మంటిల్లో పడి ఉన్న వార్లారా, మేల్కొని ఉత్సహించుడి. నీ మంచు ప్రకాశమానమైన మంచు భూమి తనలోని ప్రేతలను సజీవులుగా. మంచు అంటే పరిశుద్ధాత్మ దేవునికి ఒక పేరుంది, మంచు. ఎప్పుడూ పావురంలాగానే ఉండడు ఆయన. చాలామంది పరిశుద్ధాత్మ అనగానే పావురం అనేస్తున్నారు. రకరకాల ఉన్నాయి. పరిశుద్ధాత్ముడు బాప్తీసం తీసుకునేటప్పుడు యేసు ప్రభు మీద దిగడానికి పావురంలాగా వచ్చాడు. ఇక ఆ తర్వాత రాలట్లా. మేడగదిలోకి ఎలాగొచ్చాడు? వేగముగా దిగు బలమైన గాలి వంటి శబ్దముతో, అగ్ని జ్వాలలతో దిగొచ్చాడు. ఇప్పుడు రేపు చనిపోయిన వాళ్ళని లేపడానికి ఎలాగొస్తున్నాడు? మంచు.
నీ మంచు ప్రకాశమానమైన మంచు భూమిలోని ప్రేతలను సజీవులనుగా చేయును. అది పరిశుద్ధాత్మ దేవుడు భూమిలోని ప్రేతలను సజీవులుగా చేస్తాడు. చూడండి, 2 కాలాలు చెబుతున్నాడు. సజీవులుగా నిలిచి ఉండు మనల్ని మారుస్తాడు. వాళ్ళని లేపుతాడు, ముందు వాళ్ళని లేపుతాడు, సమాధుల్లో ఉన్న వాళ్ళని లేపుతాడు. వాళ్ళని లేపి వాళ్ళతో మనల్ని కలిపి మహిమదేహాలుగా మార్చబడిన వాళ్ళు ఒక రెప్పపాటు కాలంలోనే, ఒక రెప్పపాటు కాలంలో అంతా మారిపోద్ది, వెళ్ళిపోతారు. నమ్మనోళ్ళు నిద్రపోతూనే ఉంటారు, నమ్మనోళ్ళు నిద్రపోతూనే ఉంటారు. సహోదరులారా, సహోదరులారా, నమ్మావా? పరిశుద్ధాత్ముడు నిన్ను లేపుతాడు. ఆ విధముగా లేపిన తరువాత అందరము కలిసి, ఏమండి, ఎవరెవరు? క్రీస్తునంటు మృతులైన వారు మోటలేతురు. 3 తెస్సలోనికై 4:17. ఆ మీదట సజీవులపై నిలిచిండు మనం వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. ఇక అంతే, యేసు ప్రభువుని ఎదుర్కోవటానికి పోతాం. సంఘము స్థాపించబడిన దగ్గర నుండి చనిపోయిన వాళ్ళు అందరూ లేస్తారు. ఈ 2026 సంవత్సరాల నుంచి చనిపోయిన విశ్వాసులు అందరూ లేస్తారు. బ్రతికున్న వాళ్ళు మార్చబడతారు. అందరము కలిసి ప్రభువుని ఎదుర్కోవటానికి మధ్యాకాశానికి వెళ్తాం. అక్కడ క్రీస్తు న్యాయపీఠం మొట్టమొదట. అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే. ఆ తర్వాత గొర్రెపిల్ల వివాహ మహోత్సవం. గొర్రెపిల్ల వివాహ మహోత్సవం భయంకరమైన విందు. గొర్రెపిల్ల వివాహ మహోత్సవం అంటే అది ఎటువంటి విందో మనకు తెలియదు. ఆ విందులో మనం అందరము పాల్గొంటాం. ఆ తరువాత ఇది ఎంతకాలం జరిగిద్ది? ఎంతకాలం? 7 సంవత్సరాలు. క్రీస్తు న్యాయపీఠం, గొర్రెపిల్ల వివాహ మహోత్సవం. పెళ్ళైన తర్వాత విందా, విందు ముందు పెళ్ళా? కొంతమంది పెళ్ళి జరుగుతూనే ఉంటే పోయి విందు తింటూ ఉంటారులే కొన్ని చోట్ల కదా. పెళ్ళి జరుగుతూనే ఉంటుంది, వీళ్ళు పోయి లైన్లో ఉంటారు. కాబట్టి అది రేపు అట్లా ఉండదు. పెళ్ళి కావాలా, అప్పుడు విందు. ఆ విందులో పాల్గొని 7 ఏళ్ళు అవుతుంది అప్పటికి. ఎంతకాలం? ఈ 7 ఏళ్ళు భూమి మీద మహాశ్రమలు, క్రీస్తు విరోధి పరిపాలన జరుగుతూ ఉంటుంది. క్రీస్తు విరోధి అబద్ధ ప్రవక్త వాళ్ళ పరిపాలన జరుగుతూ ఉంటుంది. 7 ఏళ్ల తరువాత ఇశ్రాయేలు ప్రజలు ఇరుకును పడతారు భూమి మీద. క్రీస్తు విరోధి వాళ్ళను తరుముతాడు. యూదులు కొండలకు పారిపోవలను. ఆ సమయంలో యూదుల కొరకనే ఆయన అసలు వస్తాడు. మొట్టమొదట యూదుల కొరకు ఎట్లా వస్తాడు? మనల్ని తీసుకొని వస్తాడు. దేవుడు వాగ్దాన ప్రజలైన వాళ్ళ కొరకే ఇక భూమి మీదకి వస్తాడు. జకర్యా గ్రంథం 14వ అధ్యాయం. ఒలీవల కొండ మీద కాలు పెడతాడు. అక్కడి నుంచి క్రీస్తు విరోధిని బంధించి నరకాగ్నిగుండంలో వేస్తాడు. సాతానును బంధించి పాతాళ అగ్నిగుండంలో వేస్తాడు. 1000 ఏళ్ల పరిపాలన, నీతి న్యాయముతో పరిపాలన. 1000 ఏళ్ల పరిపాలన తర్వాత అప్పుడు సాతాను కొంతకాలం విడిపించబడాలా. ఆ తర్వాత హర్మగెద్దోను యుద్ధం. ఆ యుద్ధంలో అపవాది పట్టబడతాడు. ఒక సామాన్యమైన దూత
సంకెళ్ళు పట్టుకొని వాడిని బంధిస్తాడు. మొగదోతాయి సంకెళ్ళు చేత బంధించి వాడిని తీసుకెళ్ళి నరకాగ్నిగుండంలో వేస్తాడు. ఇక ఆ తర్వాత ధవళ సింహాసనపు తీర్పు. నమ్మనోళ్ళు ఉండరుగా, వాళ్ళకు తీర్పు. అప్పుడు అందరూ లేస్తారు. ఇక అందరూ ఎవరు? నమ్మనోళ్ళు అందరూ లేస్తారు. వాళ్ళు ఎవరైనా కానీ, కొద్దివారేమి గొప్పవారేమి అందరూ లేస్తారు. ధవళ సింహాసనపు తీర్పు తర్వాత వాళ్ళందరూ నరకాగ్నిగుండానికి వెళ్ళిపోతారు. విశ్వాసులకు క్రీస్తు న్యాయపీఠం, నమ్మనోళ్ళకి ధవళ సింహాసనపు తీర్పు. ఆ తరువాత ఆకాశము భూమి లయమైపోద్ది. మళ్ళీ కొత్త ఆకాశము భూమిని దేవుడు చేస్తాడు. ఆ కొత్త ఆకాశము భూమి మీదకు పరలోక పట్టణం దిగి వస్తుంది. అప్పుడు భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె ఆ పరలోక పట్టణం దిగి వస్తుంది. అప్పుడు మనందరం ప్రభువుతో పాటు దాంట్లో ప్రవేశిస్తాం. సదాకాలము తన ప్రజలతో ఆయన ఉంటాడు. దేవుని సన్నిధి మనతో ఉంటుంది. అది ఎల్లప్పుడూ ఉండే శాశ్వత రాజ్యం. ఆ రాజ్యం కొరకే దేవుడు మనల్ని సిద్ధపరుస్తున్నాడు. చూసావా? సదాకాలం ఆయనతో పాటు ఉండటానికే మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. లోకం వైపు చూడబాకండి. లోకమును విడిచి మనం వచ్చాం. ఇంకా లోకాన్ని అంటబెట్టుకొని రాబాకండి. నీలో లోకం కనబడకూడదు. లోకము దాని ఆశలు గతించిపోవాలా. ప్రభువుతో సదాకాలం ఉండాలంటే నువ్వు ఇక లోకం అనేది నీలో కనబడకూడదు. కనబడితే కష్టమే. కాబట్టి సదాకాలము ప్రభువుతో పాటు ఉండాలంటే నీలో లోకం ఉండకూడదు, నాలో లోకం ఉండకూడదు. అలా జీవించి ప్రభువు రాకడ కొరకు మనం సిద్ధపడదాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమగల మా ప్రభువా, మీ ప్రియకుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు మహిమగల నామమున స్తోత్రములు నాయన. సదాకాలము నీతో పాటు ఉంటకు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నావు. అయితే నీ రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరుస్తున్నావు. పరిశుద్ధాత్ముడుగా మాతో ఉన్నావు. మమ్మల్ని నడిపిస్తున్నావు. ఈ దినము ప్రత్యేకముగా విజ్ఞాపన చేయబోతుండగా మా ప్రియులు వరదానం గారిని మహిమలోకి పిలిచిన రోజు సందర్భాన్ని పురస్కరించుకొని తమ్ముడు గారు వారి కుటుంబ సభ్యులు జ్ఞాపకం చేసుకుంటుండగా వారు రేపు అందరూ లేస్తారు. పరిశుద్ధాత్ముడు అందరినీ లేపుతాడు. మా ప్రియులు ఎవరెవరైతే క్రీస్తునందుండి మృతులై సంఘములో పాత్రలుగా ఉండి చనిపోయారో వారందరూ కూడా రేపు లేచి మాతో పాటు నీ సన్నిధికి వస్తాం. క్రీస్తు న్యాయపీఠం దగ్గరకు వస్తాం. గొర్రెపిల్ల వివాహ మహోత్సవానికి వస్తాం. గొర్రెపిల్ల విందుకు వస్తాం. సదాకాలం నీతో పాటు ఉంటాం. ఆ గొప్ప భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రం చెల్లిస్తూ వరదానం గారు విడిచి వెళ్ళిన కుటుంబాలను దీవించండి నాయన. ఆయన తన జీవితకాలంలో ఎలా జీవించాడో ఆ లెక్కలన్నీ ఆయనతో పాటు వెళ్ళిపోయినాయి. ఆయన క్రియలు ఆయన వెంట వెళ్ళినాయి. కాబట్టి నా ప్రభువా, నా దేవా, రేపు క్రీస్తు న్యాయపీఠ ఎదుట ఇవన్నీ మేము లెక్కలోకి వస్తాయి. కాబట్టి నాయన మేము కూడా జాగ్రత్తగా మాట వలన, క్రియ వలన, తలంపు వలన నీకు ఆయాసకరముగా జీవించకుండా నీ ఆత్మచేత నడిపించబడే వారముగా సహాయం చేయమని నీ కరుణా హస్తాలకు అప్పగించుకుంటూ కుటుంబాలను ఆదరించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేసి పెడుతున్నాము తండ్రి. ఆమేన్.